గుడ్ ఈవినింగ్ ఆల్. మన ప్రీవియస్ క్లాస్ లో IC555 టైమర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మన IC555 టైమర్ లో మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఏంటమ్మా, IC555 ఆర్కిటెక్చర్ చూసినప్పుడు అందులో రెసిస్టర్స్ సెక్షన్ గురించి, అలాగే కంపారేటర్స్ సెక్షన్ గురించి, దాంతో పాటుగా ఫ్లిప్ ఫ్లాప్ సెక్షన్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. మరి దాన్ని బేస్ చేసుకున్న IC555 టైమర్ ని ఏ విధంగా యూజ్ చేస్తారు, దాని అప్లికేషన్స్ ఏంటి అన్న దాన్ని తెలుసుకుని అందులో ఒక అప్లికేషన్ ని ఈ రోజు నేర్చుకుందాం. మనం IC555 టైమర్ ఈ IC555 టైమర్ ని ఎలా యూజ్ చేస్తారంటే దీన్ని 3 టైప్స్ లో యూజ్ చేస్తారమ్మా. ఒకటి ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ గా, రెండోది వచ్చేసి మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, థర్డ్ వన్ వచ్చి బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. ఇలా మనం దీన్ని 3 టైప్స్ లో యూజ్ చేస్తాం. ఎస్టేబుల్, మోనోస్టేబుల్ అండ్ బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్స్ గా మనం దీన్ని యూజ్ చేస్తాం. మరి ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అంటే ఏంటి, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అంటే ఏంటి, అలాగే బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అంటే ఏంటో ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకే, మనం ఒక క్లాక్ సిగ్నల్ ని చూసినప్పుడు ఆ క్లాక్ సిగ్నల్ ఎప్పుడు కూడా ఈ విధంగా, అంటే ఒకసారి పాజిటివ్ సైడ్, ఒకసారి నెగిటివ్ సైడ్, ఒకసారి పాజిటివ్ సైడ్, ఒకసారి నెగిటివ్ సైడ్ ఉంటే కనుక దాన్ని ఏమంటారంటే మనం ఎస్టేబుల్ అని చెప్తాం. అంటే ఎస్టేబుల్ అంటే ఏంటంటే కనుక పాజిటివ్ నెగిటివ్ ఆల్టర్నేటివ్ గా చేంజ్ అవుతూ ఉండాలి. అంటే ఎస్టేబుల్ అంటే మీనింగ్ ఏంటంటే పాజిటివ్ సైడ్ కానీ నెగిటివ్ సైడ్ కానీ రెండూ కూడా స్టేబుల్ గా ఉండవు. మనకి రెండూ కూడా స్టేబుల్ గా కనుక లేకపోతే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అని అంటాం. అంటే ఒక IC555 ఉపయోగించి మనం ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అంటే పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ టైంతో పాటు ఆల్టర్నేటివ్ గా చేంజ్ అయ్యేలా చేయొచ్చు. ఇది ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. అది మోనోస్టేబుల్ అని అన్నాం అనుకోండి. అంటే మోనోస్టేబుల్ అంటే అర్థం ఏంటి, మోనో అంటే సింగిల్ అని, అంటే దాని అర్థం ఏంటమ్మా, ఏదైనా పాజిటివ్ సైడ్ ఆర్ నెగిటివ్ సైడ్ ఏదో ఒక సైడ్ మాత్రం ఖచ్చితంగా స్టేబుల్ గా ఉంటుంది, అదర్ సైడ్ అన్స్టేబుల్ అనమాట. అంటే ఒకదాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు పాజిటివ్ సైడ్ కన్సిడర్ చేసాం అనుకోమ్మా, మన గ్రౌండ్ స్టేట్ నుండి అంటే మనకి లో స్టేట్ నుండి అప్పర్ స్టేట్ కి స్టాండర్డ్ గా వెళ్ళి అంటే ఎక్కువసేపు ఒకే స్టేట్ లో స్టేబుల్ గా ఉంటుంది. స్టేబుల్ ఉండి మళ్ళీ నెగిటివ్ సైడ్ వచ్చేట మళ్ళీ ఎక్కువసేపు స్టేబుల్ ఉండి మళ్ళీ పాజిటివ్ సైడ్ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇలాగా ఒక స్టేట్ లో గనక మనకి పాజిటివ్ కనుక ఎక్కువసేపు ఉండి తర్వాత నెగిటివ్ ఎక్కువసేపు ఉంటే కనుక దాన్ని ఏమంటామంటే మోనోస్టేబుల్. అంటే ఒక వాల్యూ అక్కడ ఎలా ఉంటుందంటే స్టేబుల్ గా ఉంటుంది. ఓకేనమ్మా, ఇలా ఉండడాన్ని ఏమంటామంటే మనం మోనోస్టేబుల్ అంటాం. ఒక IC555 టైమర్ ఉపయోగించి మనం మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ కూడా డెవలప్ చేయొచ్చు. ఇది నెక్స్ట్ ఇంకా బైస్టేబుల్ అంటే మనకి బై అంటే రెండు అని అర్థం. అంటే పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్ రెండూ కూడా స్టేబుల్ గా కనుక ఉన్నట్లయితే దాన్ని మనం బైస్టేబుల్ అంటాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే పాజిటివ్ సైడ్ స్టేబుల్ గా ఉండాలి, నెగిటివ్ సైడ్ కూడా స్టేబుల్ గా ఉండాలి. ఓకే, మనకి సిలబస్ లో ఉన్నంత వరకు ఏంటంటే రెండు టాపిక్స్ మనకి సిలబస్ లో ఉన్నాయి. ఒకటి ఎస్టేబుల్ ఉంది, రెండోది మోనోస్టేబుల్ ఉంది. ఓకే, మనకు ఉన్నటువంటి ఎస్టేబుల్ మోనోస్టేబుల్ రెండింటిలో నుంచి ఒక క్వశ్చన్ మనకు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్ఐ కోచింగ్ అడుగుతున్నారు. కాబట్టి ఎస్టేబుల్ గురించి ఈ రోజు నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో మోనోస్టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వెయిట్ అమ్మా, నేను డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఈ రెండింటినీ కనుక గమనిస్తే ప్రీవియస్ గా మనం నేర్చుకున్నటువంటి ఆర్కిటెక్చర్ ఇది. అంటే మీకు అండర్స్టాండ్ అవ్వడం కోసం నేను ఈ ఆర్కిటెక్చర్ ని కూడా పక్కన డ్రా చేస్తాను. మనకి ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ని డ్రా చేస్తున్నప్పుడు ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ని చెప్తున్నప్పుడు మనం ఏం చెప్తాం అంటే అమ్మా, ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ కి మనం ఎటువంటి ఇన్పుట్స్ ని ఇవ్వము. ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ కి మనం ఎటువంటి ఇన్పుట్స్ ఇవ్వము, ఓన్లీ వోల్టేజ్ సప్లై చేస్తాం అంతే తప్పితే థ్రెషోల్డ్ పిన్ కానీ లేకపోతే కంట్రోల్ ని కానీ లేకపోతే ట్రిగ్గర్ ని కానీ ఏమీ యూజ్ చేయము మనం. ఓకే, డైరెక్ట్ మనం అన్నింటినీ కూడా షార్ట్ చేసేస్తాం. మీరు గమనిస్తే 2 పిన్ 6 పిన్ షార్ట్ చేయబడి చూడండి, షార్టింగ్ అంటే కనుక కలిపేయడం అనమాట. 2 పిన్ అంటే ఏంటి, ఇది
ఓకే, మనకు అక్కడ ఇన్వర్టింగ్ టెర్మినల్ నుంచి కంపారిటివ్ 2 యొక్క ఇన్వర్టింగ్ టెర్మినల్ నుంచి వచ్చినటువంటి పిన్ ఏంటంటే 2 పిన్. దాన్ని ఏమన్నా మనం అక్కడ ట్రిగ్గర్ అని అన్నాం. ట్రిగ్గర్ని అలాగే 6th పిన్ ఉంటుంది థ్రెషోల్డ్ని రెండింటినీ కూడా ఏం చేశారంటే ఇక్కడ అటాచ్ చేశారు. రెండింటినీ ఏం చేశారమ్మా అటాచ్ చేశారు, కలిపేశారు. కాబట్టి మనం ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ ఇవ్వడానికి ఉండదు. అంటే మనం ఎటువంటి సిగ్నల్లో ఇవ్వకపోయినా సరే అది అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. అందువల్ల మనం ఎటువంటి థ్రెషోల్డ్ సిగ్నల్ కానీ లేకపోతే కంట్రోల్ సిగ్నల్ కానీ లేకపోతే ట్రిగ్గర్ సిగ్నల్ కానీ ఏ సిగ్నల్ ఇవ్వట్లేదు, మనం అన్నింటినీ కూడా కలిపేసాం. చూసుకోండి, కాబట్టి ఇన్పుట్ ఇవ్వడానికి ఎక్కడ అవకాశమే లేదు మనకి. మరి అలా కలిపేసినప్పుడు మనకి ఇక్కడ వచ్చేటటువంటి పల్స్ ఏంటంటే మనకి ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ పల్స్ అనేది అక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఎటువంటి ఇన్పుట్ ఇవ్వకుండా ఇది పెర్ఫెక్ట్గా మనకు అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఫ్రీ రన్నింగ్ మల్టీ వైబ్రేటర్ అని కూడా అంటారు. అంటే ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ IC555 యూజ్ చేసి నువ్వు ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ డిజైన్ చేస్తుంటే దానికి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే ఫ్రీ రన్నింగ్ మల్టీ వైబ్రేటర్. మరి ఫ్రీ రన్నింగ్ మల్టీ వైబ్రేటర్ అనడానికి గల కారణం ఏంటంటే మనం ఎటువంటి ఇన్పుట్ ఇవ్వకపోయినా సరే అవుట్పుట్ జనరేట్ అవుతుంది కాబట్టి. ఓకేనమ్మా, మనం ఎటువంటి ఇన్పుట్ ఇవ్వకపోయినా ఇక్కడ అవుట్పుట్ జనరేట్ అవుతుంది. ఓకే, బాగుంది. ఇప్పుడు దీని కనెక్షన్స్ మరి ఎలా ఇస్తారు అంటే మనకి ఇక్కడ 2 and 6 పిన్స్ ఉన్నాయి చూడండి. 2 పిన్ అంటే కనుక ఇక్కడ చూస్తే ట్రిగ్గర్ అండ్ థ్రెషోల్డ్. అక్కడ 2 పిన్ కనుక నువ్వు గమనిస్తే ట్రిగ్గర్, 6 పిన్ అయితే కనుక థ్రెషోల్డ్ మనం చదువుకున్నాం కదా. ట్రిగ్గర్ పిన్ ని థ్రెషోల్డ్ పిన్ ని రెండింటినీ కూడా షార్ట్ చేసేస్తారు. దీనికి ఏం చేస్తారంటే ఒక రెసిస్టర్ని అటాచ్ చేస్తారు. 7th పిన్ కి 2nd పిన్ కి మధ్యలో ఒక రెసిస్టర్ని అక్కడ అటాచ్ చేస్తారన్నమాట. మరి 7th పిన్ అంటే ఏంటి, డిశ్చార్జ్ పిన్. ఆ డిశ్చార్జ్ పిన్ ని అక్కడ అటాచ్ చేయడానికి గల కారణం ఏంటంటే మీకు ఈ సర్క్యూట్ లో చూడండి, ఈ సర్క్యూట్ లో ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ తీసుకున్నాం కదా మనం. ఈ ట్రాన్సిస్టర్ ఏంటంటే డిశ్చార్జ్ ట్రాన్సిస్టర్ అనమాట. అది అందువల్ల ఆ పిన్ డిశ్చార్జ్ పిన్ అని అన్నాం. మరి ఇక్కడ నువ్వు గమనిస్తే ఇక్కడ ఒక కెపాసిటర్ తీసుకుని అబ్జర్వ్ చేసావు నువ్వు. ఈ కెపాసిటర్ ఎక్కడ తీసుకోవాలి, మనం తీసుకునే గ్రౌండ్ కి 6th పిన్ కి మధ్యలో కెపాసిటర్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక కెపాసిటర్ తీసుకుంటాం మనం. 1 దగ్గర ఒక కెపాసిటర్ తీసుకుంటాం. ఇది టోటల్ సర్క్యూట్ డయాగ్రామ్. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అయితే మనం గుర్తుంచుకోవాలి. వర్కింగ్ ఎలాగైనా నేను చెప్తాను. ఓకే, మనకి ఈ IC555 టైమర్ని ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్గా కనుక మనం మార్చాలంటే మన దగ్గర ఏముండాలంటే 2 రెసిస్టర్లు ఉండాలి, ఒక కెపాసిటర్ 2 రెసిస్టర్లు 2 కెపాసిటర్లు ఉండాలి. ఒక కెపాసిటర్ ఏమో 1 పిన్ కి 6 పిన్ కి మధ్యలో కలుపుతాం మనం. ఒక కెపాసిటర్ ఏం చేస్తామంటే 1 కి ఒక కెపాసిటర్ ఏం చేస్తామంటే అక్కడ 1 కి అలాగే 5th పిన్ కి మధ్యలో ఒక కెపాసిటర్ని అటాచ్ చేస్తాం. ఈ రెండు గుర్తుంచుకోవాలి ఇక్కడ వాళ్ళకి. నెక్స్ట్ మరి రెసిస్టర్స్ ని ఎక్కడ పెడతారు అంటే 7th పిన్ కి 2nd పిన్ కి మధ్యలో ఒక రెసిస్టర్ ని, అలాగే 8th పిన్ కి 7th పిన్ కి మధ్యలో ఒక రెసిస్టర్ ని పెడతాం. దీన్ని R1, this one R2. అలాగా R1 R2 అనే 2 రెసిస్టర్లని అక్కడ మనం తీసుకుంటాం. ఇప్పుడు నువ్వు గమనిస్తే మరి దీనికి ప్రాసెస్ ఎలా వర్క్ చేస్తుంది ఇది అని అంటే మనకి ఇక్కడ కెపాసిటర్ ప్రాపర్టీ తెలియాలమ్మా. కెపాసిటర్ ఏం చేస్తుంది అసలు, కెపాసిటర్ ఉన్నటువంటి ప్రాపర్టీ ఏంటంటే ఛార్జ్ అండ్ డిశ్చార్జ్. కెపాసిటర్ ఉన్న ప్రాపర్టీ ఏంటమ్మా, ఛార్జ్ అండ్ డిశ్చార్జ్. అంటే నువ్వు కనుక దానికి పవర్ సప్లై కనుక ఇచ్చినట్లయితే అంటే వోల్టేజ్ని కనుక కెపాసిటర్కి సప్లై చేస్తే ఆ కెపాసిటర్ ఏం చేస్తే ఆ వోల్టేజ్ అంతటిని తీసుకుని ఫుల్గా ఛార్జ్ అవుతుంది. తర్వాత కొంతసేపటికి ఏం చేస్తుంది, ఆ ఛార్జ్ని కొద్దిగా విడిచిపెట్టేస్తుంటుంది అనమాట. అలా జరగడాన్ని ఏమంటాం, డిశ్చార్జ్ అని అంటాం. ఛార్జ్ అంటే కనుక పూర్తిగా పవర్ సప్లైతో నిండిపోవడం, డిశ్చార్జ్ అంటే కనుక దాని నుండి వోల్టేజ్ బయటికి ఇచ్చేయడం. ఈ విధంగా మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, కెపాసిటర్ ఛార్జ్ డిశ్చార్జ్ ప్రాపర్టీ అన్నది ఇక్కడ చాలా ఉపయోగపడుతున్నాం. ఓకే, మరి కెపాసిటర్ గురించి ఇంకా క్లియర్గా మీకు అర్థం కావాలనంటే మీ ఇంట్లో ఒక వాటర్ ట్యాంక్ ఉంది. ఆ వాటర్ ట్యాంక్ లో మీరు మోటార్ ఆన్ చేసి వాటర్ ట్యాంక్ మొత్తం ఫిల్ చేశారు అంటే దాని అర్థం ఏంటి, వాటర్ ట్యాంక్ ని ఛార్జ్ చేసినట్టు అనమాట. తర్వాత మీరు ట్యాంక్స్ యూజ్ చేసి కొద్దిగా వాటర్ యూజ్ చేస్తున్నారు అంటే అప్పుడు ఏం జరిగినట్టు, దాన్ని డిశ్చార్జ్ చేస్తున్నారు. మళ్ళీ ఛార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు మీరు, మళ్ళీ మోటార్ ఆన్ చేసి వాటర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ మోటార్ ఆన్ చేసి మళ్ళీ మనం ఏం చేస్తాం, ట్యాంక్ని మళ్ళీ ఫిల్ చేస్తాం. మరలా ఏం చేస్తాం, డిశ్చార్జ్ చేస్తాం, మళ్ళీ ఛార్జ్ అవుతాం. కెపాసిటర్ వర్క్ చేసేటటువంటి ప్రాపర్టీ కూడా అలాంటిదే. కెపాసిటర్ ఎలా వర్క్ చేస్తుందంటే మనం బ్యాటరీ పవర్ సప్లై ఇవ్వగానే అది పూర్తిగా ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ నుంచి ఛార్జ్ తీసుకుని పూర్తిగా ఛార్జ్ అవుతుంది. తర్వాత ఆ ఛార్జ్ని కొద్దిగా విడిచిపెట్టేస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు కంపారిటివ్ రూల్స్ ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నటువంటి ఆర్కిటెక్చర్ కనుక మీరు గమనిస్తే అంత ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. నేను ఇప్పుడైతే డైరెక్ట్గా చెప్తున్నాను. ఆ క్లాస్ని బేస్ చేసి ఈ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ముందు ఈ క్లాస్ చూసే ముందు ఖచ్చితంగా ఆర్కిటెక్చర్ చూసే రావాలి ఇందులోకి మీరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తున్నటువంటి వోల్టేజ్ ఇక్కడ R1 రెసిస్టర్ని దాటుకుని
అక్కడ ఏం చేస్తామా R1 రెసిస్టర్ దాటుకుని నెక్స్ట్ R2 రెసిస్టర్ ను దాటుకుని ఇక్కడికి వచ్చి కెపాసిటర్ ను ఛార్జ్ చేస్తుంది. R1 రెసిస్టర్ దాటుకుని R2 రెసిస్టర్ దాటుకుని ఈ కెపాసిటర్ ని ఛార్జ్ చేస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న కెపాసిటర్ ఏమన్నా C1 అనుకుంటాను, ఇక్కడ ఉన్న కెపాసిటర్ C అనుకున్నాను కదా. ఇక్కడ గమనించు, అంటే ఛార్జ్ అవ్వాలని అంటే ఈ బ్యాటరీ దగ్గర నుంచి పవర్ సప్లై ఎన్ని రెసిస్టర్లు దాటుకుని రావాలి, 2 రెసిస్టర్ని దాటుకుని రావాలి. అప్పుడు ఈ కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది. మరి ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే ఆ ఛార్జ్ అవ్వడానికి పట్టేటటువంటి టైంని నేను ఏమంటానంటే టీసీ అంటాను. ఛార్జ్ అవ్వడానికి పట్టే టైం ఏమంటానమ్మా టీసీ అంటాను. టీసీ అంటే ఇది చెప్పినప్పుడు ఎన్ని రెసిస్టర్ల ద్వారా దాటుకునేది ఛార్జ్ అవుతుందంటే 2 రెసిస్టర్లు. అప్పుడు దీని కనుక మన కాన్స్టెంట్ 0.69 స్టాండర్డ్ డయాగ్రామ్ ఇది, దీన్ని నిర్దేశం మన ప్లేస్ సిలబస్ లో 0.69 ఎంత టైం పట్టింది ఛార్జ్ అవ్వడానికంటే R1 ప్లస్ R2 ఇంటూ సి అని చెప్తాం. R1 ప్లస్ R2 ఇంటూ సి. అక్కడ సి అంటే మనం తీసుకున్న కెపాసిటీ C1 కాబట్టి ఇక్కడ C1 అని రాయాలి. ఈ విధంగా మనకి ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే ఏం చెప్పాలి 0.69 ఇంటూ R1 ప్లస్ R2. ఓకే, ఛార్జ్ అయ్యింది. ఇక్కడ నుంచి పవర్ సప్లై తీసుకుని ఈ కెపాసిటర్ పూర్తిగా ఛార్జ్ అయ్యింది. ఛార్జ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ కెపాసిటర్ కొంతసేపటికి ఏం చేస్తుంది డిశ్చార్జ్ అవ్వడం. కనుక పవర్ సప్లై ఆపేస్తే ఇది ఇప్పుడు డిశ్చార్జ్ అవ్వడం మొదలు పెడుతుంది ఈ కెపాసిటర్. అప్పుడు ఎలా డిశ్చార్జ్ అవుతుంది అంటే ఈ కెపాసిటర్ నుంచి ఛార్జ్ అన్నది ఈ 6th పిన్ ద్వారా 2nd పిన్ ద్వారా లోపలికి వెళ్తుంది. చూడండి, 6th పిన్ ద్వారా 2nd పిన్ ద్వారా మనకి లోపలికి వెళ్ళడం అన్నది జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించారా? ఇప్పుడు కెపాసిటర్ ఛార్జ్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది, ఫుల్ ఫోర్స్ తో ఉంటుంది ఛార్జ్ అన్నది. ఎందుకంటే ఈ డైరెక్షన్ ఎలా వస్తుంది కాబట్టి ఛార్జ్ ఈ 2 పిన్నుల ద్వారా మనకి వోల్టేజ్ అన్నది లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ వోల్టేజ్ ఎంతకి ఈక్వల్ గా ఉంటుందంటే 2/3 VCCకి ఈక్వల్ గా ఉంటుంది. మనకి ఇక్కడ ఏంటి ఒక టెర్మినల్ ఆల్రెడీ మీకు తెలుసు, ఆ టెర్మినల్ వాల్యూ ఎంత 2/3 VCC. మరి వోల్టేజ్ ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఎలా వస్తుందో ఇక్కడ ఉండేటటువంటి వాల్యూ కూడా మనకి ఎంతకి ఈక్వల్ అయిపోతుందంటే దాదాపుగా 2/3 VCCకి ఈక్వల్ అయిపోతుంది. మరి 2/3 VCCకి ఈక్వల్ అయిపోయినప్పుడు ఇక్కడ వచ్చేసినటువంటి వాల్యూస్ ఏంటంటే 0. అలాగే ఇది 1/3 కంటే ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు ఇక్కడ వచ్చేటటువంటి వాల్యూ 1. అంటే అక్కడ ఫ్లిప్ ఫ్లాప్ లోకి వెళ్ళినప్పుడు 0-1 ఫ్లిప్ ఫ్లాప్ లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ 0-1 కానీ మనం చెప్పుకున్న ఫ్లిప్ ఫ్లాప్ బట్టి 1-0 కానీ ఇది 0-1 ఏది తీసుకున్నా పర్వాలేదు. కానీ ఇక్కడ 1-0 వచ్చింది. మనం చెప్పుకున్న ఫ్లిప్ ఫ్లాప్ 1-0 వచ్చింది. ఓకే, మరి ఇది ఎప్పుడు ఛార్జ్ అవుతున్నప్పుడు కెపాసిటర్ ఛార్జ్ అవుతున్నప్పుడు. అందుకనే కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది అనడానికి మనం ఎలా చెప్తామంటే ఈ గ్రాఫ్ చూడండి. ఓకే, నేను ఈ డైగ్రామ్ చెప్పేస్తాను, దీన్ని ప్లేస్ చేసుకుని చెప్తాను. గుర్తుంచుకోండి, 2/3 VCC కంటే ఇది ఎక్కువ ఉన్నా సమానంగా ఉన్న రిజల్ట్ వచ్చేసి అప్పుడు మనకి రిజల్ట్ వచ్చేసి హైలో ఉంటుందమ్మా. సారీ, 2/3 VCC కంటే ఇది ఎక్కువ ఉంటే కనుక రిజల్ట్ వచ్చేసి హై. అలాగే 1/3 VCC కంటే ఎక్కువ ఉంటే కనుక రిజల్ట్ వచ్చేసి 0. ఓకే, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీరు. అంటే నాకు ప్లేస్ సరిపోతుంది కాబట్టి ముందు అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కెపాసిటర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. కెపాసిటర్ ఛార్జ్ అయ్యేటటువంటి ప్రాసెస్ ని నేను చెప్తున్నాను చూడండి. ఎక్స్ యాక్సిస్ పైన టైంని, వై యాక్సిస్ పైన వోల్టేజ్ కనుక తీసుకుంటే ఆ కెపాసిటర్ ఎలా ఛార్జ్ అవుతుంది, టైం పెరిగే కొద్ది కొద్దిగా ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ ఏమవుతుంది, మళ్ళీ కొద్దిగా డిశ్చార్జ్ అవుతుంది, మళ్ళీ ఛార్జ్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. ఇలా కంటిన్యూ అవుతుంది వేవ్. అంటే కొద్దిగా ఛార్జ్ అవుతుంది, మళ్ళీ డిశ్చార్జ్ అవుతుంది. అంటే ఈ వోల్టేజ్ ఎలా వచ్చి కెపాసిటర్ ఛార్జ్ చేస్తుంది, మళ్ళీ ఈ వోల్టేజ్ మనకి వెళ్ళి డిశ్చార్జ్ అవుతుంది అనమాట. అంటే కెపాసిటర్ కొద్దిగా ఏమవుతుంది ఛార్జ్ అవుతుంది. మ్యాక్సిమం ఎక్కడ వరకు ఛార్జ్ అవుతుందంటే 2/3 VCC వరకు ఛార్జ్ అవుతుంది. ఓకే, మరి మినిమం ఎక్కడ వరకు ఇక్కడ ఈ వాల్యూ ఎంత తీసుకుంటే 1/3 VCC తీసుకుంటాం. అంటే ఆ విధంగా ఛార్జ్ డిశ్చార్జ్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఈ వాల్యూ వచ్చేసి 1/3 VCC చెప్పాలి. ఇప్పుడు చూడండి, కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అవుతున్నప్పుడు వోల్టేజ్ అనేది ఎలా వస్తుంది, వచ్చినప్పుడు 2 పిన్నుల ద్వారా వోల్టేజ్ ఎలా వెళ్తుంది. అప్పుడు ఛార్జ్ అయినప్పుడు మాక్సిమంకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ వాల్యూ ఎంత 2/3 VCC. మరి అక్కడ కంపరేటర్లో 2/3 VCC కానీ 2/3 VCC కానీ అంటే ఎక్కువ కనుక ఉంటే కనుక అక్కడ అవుట్పుట్ వచ్చేసి ఏమొస్తుంది, ఫస్ట్ కంపరేటర్ 1 వస్తుంది. సెకండ్ కంపరేటర్ విషయానికి వచ్చేసరికి అంతే వోల్టేజ్ సెకండ్ కంపరేటర్ కూడా వెళ్తే అది 1/3 ఈక్వల్ అయితే కనుక అప్పుడు ఎంత అవుతుంది, దాని వాల్యూ 1/3 కంటే ఎక్కువ అయితే ఏమవుతుంది 0 అవుతుంది. అంటే ఒక వాల్యూ 1 వస్తుంది, ఒక వాల్యూ 0 వస్తుంది. 1-0 SR ఫ్లిప్ ఫ్లాప్ ద్వారా వెళ్ళినప్పుడు మనకి ఏమొస్తుందమ్మా అక్కడ కండిషన్ 0-1 అన్న కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, 0-1 వచ్చింది, బాగుంది. అంటే ఒకసారి ఏం జరిగినట్టు కెపాసిటర్ ఛార్జ్ అవుతున్నప్పుడు
కెపాసిటర్ ఛార్జ్ అవుతున్నప్పుడు అక్కడ మనకు వచ్చేటటువంటి వాల్యూ ఏంటంటే కెపాసిటర్తో పాటు టైం వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయ్యి ఛార్జ్ అయ్యి, ఇది ఛార్జ్ అన్నమాట. ఛార్జ్ అయినప్పుడు మనకు వచ్చినప్పుడు అవుట్పుట్ వేవ్ ఇది పైకి వెళ్ళింది అన్నమాట. మరి పైకి వెళ్ళిన తర్వాత వేవ్ కెపాసిటర్ కొద్ది కొద్దిగా ఏమవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. అంటే ఫస్ట్ కంపరేటర్ విషయానికి వచ్చేయండి మీరు. ఫస్ట్ కంపరేటర్లో మనకు ఒక టెర్మినల్ ఏం చెప్పాం, 2/3 VCC అని చెప్పాం. మరి ఎప్పుడైతే కెపాసిటర్ డిశ్చార్జ్ అవుతుందో దాని రెండో టెర్మినల్ వోల్టేజ్ ఏమవుతున్నట్టు 2/3 VCC కంటే తగ్గుతున్నట్టు. తగ్గుతుంటే మనకి ఫస్ట్ కంపరేటర్ అవుట్పుట్ ఏమొస్తుంది, 2/3 కంటే తక్కువ ఉంటే ఫస్ట్ కంపరేటర్ అవుట్పుట్ ఏంటి, 0 కదా. అంటే దీనికి 0 వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రెండో కంపరేటర్ విషయానికి వచ్చేసరికి అది 1/3 కంటే పెరుగుతుంది. మరి 1/3 కంటే కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ జరిగేది ఏంటి, 1 వస్తుంది. అంటే పై కండిషన్లోనేమో 0 వస్తుంది, కింద కండిషన్ ఏమొస్తుంది, 1 వస్తుంది. వచ్చినప్పుడు ఇందాక దానికి ఆపోజిటే కదా ఇప్పుడు. అంటే కెపాసిటర్ డిశ్చార్జ్ అవుతుంటే కనుక 2/3 VCC కంటే తగ్గిపోవడం వల్ల ఫస్ట్ కంపరేటర్ అవుట్పుట్ వచ్చేసి 0, సెకండ్ కంపరేటర్ అవుట్పుట్ వచ్చేసి 1. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అవ్వడం వల్ల ఈ వేవ్ ఫామ్ కూడా రివర్స్లోకి వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవడానికి స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే కొంతసేపు మళ్ళీ పవర్ సప్లై వెళ్తుంది దీంట్లోకి, మళ్ళీ కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది, మళ్ళీ డిశ్చార్జ్ అవుతుంది. మరి డిశ్చార్జ్ విషయానికి వస్తే ఇక్కడ కండిషన్ గమనించాలి. మనకి ఇక్కడ డిశ్చార్జ్ పిన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది డిశ్చార్జ్ పిన్. అంటే ఈ కెపాసిటర్ ఛార్జ్ ఎలా పంపిస్తున్నప్పుడు 6 ద్వారా 2 ద్వారా పంపించినప్పుడు R2 రెసిస్టర్ను దాటుకుని 7th పిన్ ద్వారా డిశ్చార్జ్ అవుతుంది. అంతే కదా. అంటే ఛార్జ్ అయినప్పుడేమో 2 రెసిస్టర్లను దాటుకుని వస్తుంది, డిశ్చార్జ్ అయినప్పుడు ఎన్ని రెసిస్టర్లను దాటుతుందంటే ఒకటే రెసిస్టర్ని దాటుతుంది. అది ఆ రెసిస్టర్ ఏంటి, R2. అందువల్ల డిశ్చార్జ్ పట్టినటువంటి టైంని నేను TD అనుకుంటే కనుక 0.69 ఏ రెసిస్టర్, R2 రెసిస్టర్ C1. అంటే అక్కడ C1 కెపాసిటెన్స్ అన్నది డిశ్చార్జ్ అవుతుంది. C1 కెపాసిటెన్స్ దేని ద్వారా డిశ్చార్జ్ అవుతుంది, R2 రెసిస్టర్ ద్వారా డిశ్చార్జ్ అవుతుంది. అంటే నువ్వు ఇక్కడ గమనిస్తే ఈ వేవ్ ఫామ్ దేనికి సంబంధించింది, TC, టైం కరెక్ట్ తీసుకుంటున్నాం మనం అక్కడ. అంటే ఇది TCకి సంబంధించింది. ఈ వేవ్ ఫామ్ దేనికి సంబంధించింది, డిశ్చార్జ్కి సంబంధించింది. ఎందుకంటే ఛార్జ్ అయినప్పుడు పైకి, డిశ్చార్జ్ అయినప్పుడు కిందకి చెప్పుకున్నాం కదా ఎలా వస్తుందో. దట్స్ వై ఏమో TC అవుతుంది, ఈ పార్ట్ వచ్చేసి TD. మరి ఏంటంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది వేవ్. మరి మనం వేవ్ అంటే ఏం చెప్తాం, వేవ్ అంటే ఇలా ఉన్నటువంటి దాన్ని వేవ్ అంటాం కదా మనం. అప్పుడు ఏం చెప్తాం, వేవ్ లెంత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి దాన్ని వేవ్ లెంత్ అంటాం. అలాగే మనం ఇంకొక విషయాన్ని కూడా మనం సింపుల్ హార్మోనిక్ మోషన్లో మాడతాం. ఒక పెండులంని ఇలా పట్టుకుని లాంగ్ ప్లేసినప్పుడు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ ప్లేస్కి వస్తే దాన్ని ఒక ఆసిలేషన్ అని చెప్తారు. ఒక ఆసిలేషన్ చేయడానికి పట్టిన టైంని టైం పీరియడ్ అంటారు అని చెప్పేసి నేర్చుకున్నారు కదా మీరు. అలాగే ఇది కూడా టైమే కదా. మరి ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిందంటే అది కంప్లీట్ వేవ్ ఫామ్. ఆ కంప్లీట్ వేవ్ ఫామ్కి పట్టినటువంటి టైంని టైం పీరియడ్ అంటారు. మరి టైం పీరియడ్ ఎంత అయ్యా అంటే దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి పట్టిన టైమే కదా. మరి ఇక్కడి నుంచి ఇక్కడ పట్టిన టైం అంటే ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి పట్టిన టైం ప్లస్ ఇక్కడి నుంచి ఇక్కడ పట్టిన టైం, అంతే కదమ్మా. మరి టోటల్ టైం పీరియడ్ అంటే నువ్వు ఏం చెప్పొచ్చు అప్పుడు, టోటల్ టైం పీరియడ్ అంటే T = TC + TD అని చెప్పచ్చు కదా. ఓకేనా. ఇప్పుడు నీకు TC వాల్యూ ఒకటి దగ్గర, అలాగే TD వాల్యూ కూడా ఉంది. రెండింటిలోనూ కామన్గా 0.69 అనేది అక్కడ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి రెండింటిలోనూ 0.69 ఇంటూ C1 మనం కామన్ తీయచ్చు. కామన్ తీస్తే బ్రాకెట్లో ఏమొస్తుంది అప్పుడు 0.69 ఇంటూ C1 R1 + R2 + R2 అంటే కనుక R1 + 2R2. ఇది టైం పీరియడ్కి సంబంధించినటువంటి ఈక్వేషన్ అనమాట. నెక్స్ట్ మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే డ్యూటీ సైకిల్. మరి డ్యూటీ సైకిల్ అంటే ఏంటి, డ్యూటీ సైకిల్ అంటే ఏం చెప్తానంటే డ్యూటీ సైకిల్ ఈజ్ ది రేషియో ఆఫ్ టైమ్ ఇన్ ది హై స్టేట్ టు ది టోటల్ టైం పీరియడ్. అంటే హై స్టేట్ లో ఉన్నటువంటి టైంకి టోటల్ టైం పీరియడ్కి ఉన్నటువంటి రేషియోని ఏమంటారంటే డ్యూటీ సైకిల్ అని అంటారు. అంటే ఎంత పెర్ఫార్మెన్స్ ఇది చేస్తుంది అన్నది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని మనం ఏమంటామంటే డ్యూటీ సైకిల్. అంటే ఛార్జ్ అవునప్పుడు ఎంత టైం పట్టింది, అలాగే టోటల్ టైం ఆర్ టైం పీరియడ్ ఎంత, ఈ రెండింటి మధ్య రేషియోని ఏమంటారంటే డ్యూటీ సైకిల్ అంటారు. అంటే డ్యూటీ సైకిల్ అంటే ఏం చెప్పచ్చు, TC/T అని చెప్పచ్చు. మరి TC వాల్యూ తెలుసు ఎంత, 0.69 C1 ఇంటూ R1 + R2 బై 0. చూడండి అమ్మా, క్యాపిటల్ అంటే ఇక్కడ ఉంది మన దగ్గర వాల్యూ 69 C1 ఇంటూ R1 + 2R2. అంటే
అంటే ఈ రెండు కనుక క్యాన్సిల్ చేస్తే అప్పుడు నీకు వచ్చేటటువంటి వాల్యూ ఎంత R1 + R2 R1 + 2R2. దీన్ని ఏమంటామంటే డ్యూటీ సైకిల్ ఆఫ్ ది ఎస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అని చెప్పేసి చెప్తాం. ఇది డ్యూటీ సైకిల్. అయితే ఇక్కడ మనకు కనుక్కోవాల్సిన ఇంకొక వాల్యూ ఒకటి ఉండిపోయింది. అదే ఏంటంటే ఫ్రీక్వెన్సీ. మరి మనకి జనరేట్ అయినటువంటి వేవ్ కి ఫ్రీక్వెన్సీ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఫ్రీక్వెన్సీకి టైం పీరియడ్ కి ఉన్న రిలేషన్ ఏంటమ్మా? మీరు ఆల్రెడీ సింపుల్ హార్మోనిక్ మోషన్ అయితే నేర్చుకున్నారు. ఫ్రీక్వెన్సీకి టైం పీరియడ్ కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. ఒక ఈక్వేషన్ ఒకసారి చూడండి. విజిబుల్ అవ్వలేదు అనుకుంటున్నాను. ఓకే, జస్ట్ క్యాన్సిల్ చేశాను. ఓకే, ఫ్రీక్వెన్సీకి టైం పీరియడ్ ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే మనకి ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటమ్మా 1/టైం పీరియడ్. మరి ఇప్పుడే కదా టైం పీరియడ్ వాల్యూ ఎక్కడ కట్టు. మరి అప్పుడు ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 0.69 C1 × R1 + 2R2. ఇది ఫ్రీక్వెన్సీ. మొత్తం మీద మీరు ఇక్కడ ఓకే ఇదంతా కూడా ఈక్వేషన్ డెరివేషన్ పార్ట్. కానీ అక్కడ టైం పీరియడ్ అన్నది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే ఫ్లిప్ ఫ్లాప్ ఒకసారి 0-1 ఒకసారి 1-0 రావడం వల్ల ఇందాక వేవ్ ఫామ్స్ వేసాను కదా నేను. అక్కడ స్క్వేర్ వేవ్ ఫామ్ గమనించారు మీరు. అంటే కెపాసిటర్ ఛార్జ్ అవుతూ వెళ్తున్నప్పుడు అంటే కెపాసిటర్ కనుక ఛార్జ్ అవుతూ పైకి వెళ్తున్నప్పుడు మనకి వేవ్ ఫామ్ వచ్చేసి పాజిటివ్ సైడ్ ఉంటుంది. కెపాసిటర్ డిశ్చార్జ్ అవుతూ కిందకు వస్తున్నప్పుడు వేవ్ ఫామ్ అనేది డౌన్ సైడ్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం ఎస్టేబుల్ మల్టీవైబ్రేటర్ ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే ఇదంతా కూడా నేను మెటీరియల్ ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేశాను. మీకు ఏదైనా ఇంకా డౌట్ వస్తే కనుక ఒకసారి ఈ లెసన్ విన్నాక ఒకసారి మెటీరియల్ కనుక మీరు చూసినట్లయితే ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతాయి. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఆర్కిటెక్చర్ కూడా మీరు పక్కన కనుక డ్రా చేసుకుంటే అంటే మనకి డయాగ్రామ్ ఉంది కాబట్టి ఒక పేపర్ పైన ఆర్కిటెక్చర్ డ్రా చేసుకుని పక్కన పెట్టుకుని కనుక మీరు కనుక ఈ క్వశ్చన్ చదివితే కనుక ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. నేను ఈ మూడింటికి కంపారిజన్ అంటే ఏంటి ఆర్కిటెక్చర్ కి అలాగే ఎస్టేబుల్ మల్టీవైబ్రేటర్ దాంతోపాటు గ్రాఫ్ మూడు కలిపినటువంటి ఇమేజ్ ని మన వాట్సాప్ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను. ఆ ఇమేజ్ ని చూస్తూ మీరు కనుక ఈ లెక్చర్ కనుక విన్నట్లయితే ఇంకా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఓకేనమ్మా, ముందు ఆ 3 ఇమేజ్లు డ్రా చేసి అప్పుడు ఈ లెక్చర్ ని చూస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే అలా ప్రయత్నించండి. దట్స్ ఇట్ అమ్మా. ఇంక ఈ చాప్టర్ లో మనకు ఒక క్వశ్చన్ మిగిలింది. ఆ క్వశ్చన్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇందాక స్టార్ట్ చేసినప్పుడు లెక్చర్ చెప్పాను నేను. ఎస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అయిపోయింది. ఇంక మిగిలింది ఒకే ఒక్క క్వశ్చన్, అదే మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్. అది నెక్స్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్.